చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్తాన్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి 3 వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చుక్కలు చూపించాడు. పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ను కుప్పగూల్చాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్ జట్టును కెప్టెన్ హష్మతుల్లా షాయిదీ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి అజ్మతుల్లా ఒమర్జై 50 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. ఆఖరులో భారత బౌలర్లు మళ్లీ పుంజుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లో 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. 219 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అదిరిపోయే స్టార్టింగ్ ఇచ్చారు. ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకు పడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 69 బంతుల్లోని 9 ఫోర్లు 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి అవుట్ అవ్వగా, యువ ఓపెనర్ జైస్వాల్ అజయ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 86 బంతుల్లోనే 14 ఫోర్లు 3 సిక్సర్లతో 110 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా 20 పరుగులతో కలిసి జైస్వాల్ మరో వికెట్ పడకుండా 28.4 ఓవర్లోనే భారత్కు విజయాన్ని అందించాడు. ఈ వన్డేలో ఒక విచిత్రమైన సంఘటన క్రికెట్ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. లక్ష్య ఛేదనల కోసం భారత జట్టు ఇంకా బ్యాటింగ్ కూడా ప్రారంభించకుండానే, ఒక్క బంతి కూడా పడకుండానే స్కోర్ బోర్డుపై 5 పరుగులు చేరాయి. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా టీమిండియాకు ఈ ఉచిత పరుగులు లభించాయి. ఇక చేజింగ్ కోసం టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించడానికి మైదానంలోకి అడుగుపెట్టే సమయానికే స్కోర్ బోర్డుపై ఎటువంటి వికెట్ నష్టం లేకుండా 5 పరుగులు చూపించింది. ఒక్క బంతి కూడా బౌలింగ్ వేయకుండా భారత్కు ఈ పరుగులు ఎలా వచ్చాయో తెలియక స్టేడియంలోని ప్రేక్షకులు, టీవీల ముందు ఉన్న అభిమానులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాయిదీ జట్టును ఆదుకోవడానికి అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మైదానంలో అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఇన్నింగ్స్ 31వ ఓవర్లో 5వ బంతి సమయంలో షాయిదీ పిచ్ మధ్యలో ఉండే ప్రమాదకర ప్రాంతం డేంజర్ జోన్పై పరిగెత్తాడు. సాధారణంగా పిచ్ మధ్య భాగంలో బూట్లు స్పైక్ పడటం వల్ల పిచ్ దెబ్బతింటుంది. ఇది తర్వాత బ్యాటింగ్ చేసే జట్టుకు లేదా స్పిన్నర్లకు అనూహ్యంగా టర్న్ లభించే చేస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో బ్యాటర్లు పరిగెత్తకూడదనే నిబంధన ఉంది. దీన్ని గమనించిన మైదాన అంపైర్ వెంటనే షాయిదీని పిలిచి గట్టిగా హెచ్చరించాడు. అంపైర్ మొదటిసారి కేవలం హెచ్చరికతో వదిలేసినప్పటికీ ఆఫ్ఘాన్ కెప్టెన్ మళ్ళీ అదే తప్పును పునరావృతం చేశాడు. 40వ ఓవర్ చివరి బంతికి అతను మరోసారి పిచ్ మధ్యలోని నిషేధిత ప్రాంతంపై పరిగెత్తాడు. ఒకే తప్పును రెండోసారి చేయడంతో అంపైర్ ఇక సహించలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు 5 పరుగుల జరిమానా పెనాల్టీ విధించారు. అంతేకాకుండా ఆ బంతికి వారు తీసిన సింగిల్ని కూడా రద్దు చేశారు. ఈ జరిమానా పరుగులే భారత జట్టు ఖాతాకి అంపైర్లు అదనంగా జమ చేశారు. క్రికెట్ నిబంధనలు 41 లా ప్రకారం పిచ్ మధ్యలో ఉండే రక్షిత ప్రాంతంపై నడవడం లేదా పరిగెత్తడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. వికెట్ల మధ్య పిచ్కు 2 వైపులా 5 అడుగుల దూరం వదిలేసి మధ్యలో ఉండే 2 అడుగుల వెడల్పు గల కల్పిత దీర్ఘ చతురస్రాకార భాగాన్ని ప్రమాదకర ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ పదే పదే తప్పులు చేస్తే ప్రత్యర్థి జట్టుకు ఉచితంగా పరుగులు లభిస్తాయి. గతంలో కూడా భారత్ ఏ, శ్రీలంక ఏ మ్యాచ్ల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద పూర్తి ఆధిక్యంతో ఉన్న టీమిండియాకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చేసిన ఈ పొరపాటు మరింత కలిసి వచ్చింది. 5 ఉచిత పరుగుల ఉత్సాహంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఈ సులువైన లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను ఘనంగా ముగించింది. ఇక మైదానంలో ఎంతటి సీనియర్ ఆటగాడైనా నిబంధనలను అతిక్రమిస్తే శిక్ష తప్పదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇక 219 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ తొలి ఓవర్లోనే ఏకంగా 23 పరుగులు సాధించింది. దాంతో వన్డే చరిత్రలో టీమిండియా కొత్త రికార్డును నమోదు చేసింది. ఒక వన్డే ఇన్నింగ్స్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు భారత జట్టు చేసింది. గతంలో తన రికార్డును తానే టీమిండియా మెరుగుపరుచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాయిదీ పిచ్చిలోని డేంజర్ ఏరియాపై పరిగెత్తినందుకు ఐసీసీ నిబంధనల ప్రకారం 5 పెనాల్టీ పరుగులు భారత ఖాతాలోకి జమయ్యాయి. దీంతో టీమిండియా 5 పరుగులతో ఇన్నింగ్స్ని ప్రారంభించింది. అనంతరం తొలి ఓవర్ వేసిన అజ్మతుల్లా ఒమర్జై 18 రన్స్ ఇచ్చాడు. జైస్వాల్ 14 పరుగులు చేయగా అదనంగా 2 వైడ్లు, 2 నోబాల్స్ రావడంతో ఒమర్జై మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు. పెనాల్టీ పరుగులతో కలిపి భారత్ తొలి ఓవర్ ముగిసే సమయానికి 23 పరుగులు చేరుకుంది. దీంతో భారత్
భారత్ వన్డే తొలి ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టు రికార్డును నెలకొల్పింది. ఇంతకుముందు భారత్ తొలి ఓవర్లో అత్యధికంగా 22 పరుగులు చేసింది. బంగ్లాదేశ్పై 2004లో కొలంబోలో మైదానంలో ఈ రన్స్ సాధించింది. ఆ తర్వాత 2020లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో 20 పరుగులు నమోదు చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై 23 పరుగులతో ఆ రికార్డులను అధిగమించింది. ఇక ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 44.2 ఓవర్లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. హష్మతుల్లా షాహిదీ 131 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జై 56 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో చెలరేగాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు. 219 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ మ్యాచ్ను పూర్తిగా భారత వైపుకు తిప్పేశారు. ఫీల్డర్లు ఇచ్చిన కొన్ని సులభమైన క్యాచ్లను ఆఫ్ఘాన్ ఆటగాళ్లు వదిలేయడంతో దొరికిన అవకాశాలను రోహిత్ శర్మ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మైదానం నలుమూలల క్లాసిక్ షాట్లతో అలరిస్తూ కేవలం 139 బంతుల్లోనే 170 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడే క్రమంలో రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో రోహిత్కు ఇది 95వ 50+ స్కోర్. దీంతో ఇప్పటి వరకు 94 సార్లు ఈ ఘనత సాధించిన రాహుల్ ద్రావిడ్ను, అలాగే 93 సార్లు సాధించిన సౌరవ్ గంగూలీని రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం భారత తరపున వన్డేల్లో అత్యధికంగా 50+ స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ 3వ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు రోహిత్ కంటే ముందుగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 145 సార్లు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ 131 సార్లు మాత్రమే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 39 ఏళ్ల 51 రోజుల సమయంలో అర్ధశతకం సాధించిన రోహిత్ వన్డే క్రికెట్లో చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత వృద్ధ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. 1989లో పాకిస్తాన్పై 39 ఏళ్ల 21 రోజుల సమయంలో హాఫ్ సెంచరీ చేసిన మహేందర్ అమర్నాథ్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును రోహిత్ ఈరోజు తిరగరాశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ కేవలం బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్లో కూడా సంచలనం సృష్టించాడు. టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన అద్భుతమైన బంతులకు ఆఫ్ఘాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే పడిన మొదటి 3 వికెట్లకు రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో మొదటి 3 వికెట్లను బౌలర్ ఫీల్డర్ కాంబినేషన్లో పడగొట్టడం ఇది కేవలం 4వసారి మాత్రం కావడం విశేషం. అయితే మొదట్లో ప్రసిద్ధ్ కృష్ణ అదిరిపోయే బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో 5 వికెట్లు ప్రసిద్ధ్ తీయగా ఇందులో 3 క్యాచ్లు రోహిత్ శర్మ అందుకున్నాడు. ఈ క్రమంలో గంగూలీ సరసన చేరాడు. గతంలో కూడా వరుసగా 3 క్యాచ్లు అందుకున్నాడు గంగూలీ. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఆ రికార్డును సృష్టించాడు. అయితే దాదాపు 40 సంవత్సరాలు ఉన్న రోహిత్ శర్మ స్లిప్లో అదిరిపోయే క్యాచ్లు పట్టడం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురిపిస్తోంది. దీనిపై యూసఫ్ పఠాన్ కూడా స్పందించారు. 40 ఏళ్లు అయినా కూడా కుర్రాడిలా రోహిత్ శర్మ అదిరిపోయే క్యాచ్లు అందుకుంటున్నాడని ఆయన వెల్లడించాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మను తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఉంటేనే టీమిండియా సులభంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించాడు. లేకపోతే వరల్డ్ కప్ గెలవడం కష్టమే అన్నాడు. రోహిత్ శర్మ ఫిట్నెస్ చూసి గౌతమ్ గంభీర్ కళ్ళు తెరవాలని యూసఫ్ పఠాన్ తెలిపాడు. మరి వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి.